తిరిగి వార్తలకు స్వాగతం. కలకత్తాలో శిక్షణ వైద్యురాలపై జరిగిన లైంగిక దాడి పాల్పడ్డ వ్యక్తులను తక్షణమే శిక్షించాలని నిరసిస్తూ తణుకులో జిల్లా ఏరియా ఆసుపత్రి వైద్యులు విధులను బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా ఓపీ ఇతర వైద్య సేవలు నిలిపివేశారు. ఆసుపత్రి బయట నినాదాలు తెలుపుతూ ఆసుపత్రి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి తహసీల్దార్ అశోక్ వర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న డాక్టర్లకు భద్రత లేనప్పుడు సమాజంలో ఇతర వ్యక్తులకు భద్రత ఎలా ఉంటుందని అన్నారు. వైద్యురాల కుటుంబానికి మా డాక్టర్లంతా అండగా ఉంటామని తెలిపారు. దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా అవుట్ పోస్ట్ పోలీసులను ఏర్పాటు చేయాలని, ఇక్కడ మేము నైట్ టైం చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. 8వ తారీఖున కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్లో పల్మాలజీ పీజీ సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ మీద జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. వర్క్ ప్లేస్లో ఉమెన్కి సేఫ్టీ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంతేకాదు డ్యూటీలో ఉన్న డాక్టర్కే సేఫ్టీ లేకపోతే కనుక ఇతర స్టాఫ్కి ప్రజలకి ఎక్కడ సేఫ్టీ ఉంటుంది. సో దీన్ని మేము నిరసిస్తూ ఈ ర్యాలీని చేపడుతున్నాం. అమ్మాయికి అండగా నిలవాలని, అమ్మాయికి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మాకు ఒక పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పరచాలని, ఎందుకంటే మేము కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నాము. ఇంత తీవ్రం కాకపోయినా చాలాసార్లు పేషెంట్ నుంచి అది మేము రెసిస్టెన్స్ ఎదుర్కొంటాం, ఎస్పెషల్లీ క్రిటికల్ కేసెస్ కానీ యాక్సిడెంట్ కేసెస్ కానీ వచ్చినప్పుడు. సో మాకు కూడా ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటాం ఈ సందర్భంగా. అంతేకాకుండా ప్రభుత్వ వైద్యుల మీద జరిగే దాడుల్ని ఖండిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన యాక్షన్ అనేది ఉండాలి అని చెప్పి ఈ విధంగా ముఖ్యంగా కోరుకుంటున్నాను. తణుకు పరిసర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం తణుకు నుండి భద్రాచలానికి ఆటో డీలక్స్ బస్సు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు రాత్రి 8:30 తణుకులో బయలుదేరి తాడేపల్లిగూడెం, నల్లజర్ల, పోతవరం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, మందపల్లి, సత్తుపల్లి, బియ్యం, బంజరా, ఎర్రగుంట, చంద్రగుంట, కొత్తగూడెం, పాల్వంచ, బూరుగుపాడు మీదుగా తెల్లవారుజామున 3:10 భద్రాచలం చేరుకుంటుందని, తిరిగి ఉదయం 10:15 భద్రాచలం నుండి బయలుదేరి సాయంత్రం 5:30 తణుకు చేరుతుందని, టికెట్ ధర పెద్దలకు 415, పిల్లలకు 220 రూపాయలని, రిజర్వేషన్ కొరకు 9404191144 నెంబర్లో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని తణుకు పరిసర ప్రాంత ప్రయాణికులు, శ్రీరామ భక్తులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సప్ప గిద్దర్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కేరళ రాష్ట్ర వాయనాడులో జరిగిన ప్రకృతి విపత్తు బాధితుల కోసం జిల్లా నుండి సేకరించిన 45,000 రూపాయలను డాక్టర్ హేమలతకు అందించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి హెచ్ నరసింహారావు ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కె రాజారామ్మోహన్ రాయ్, పివి ప్రతాప్, కరి నాగేశ్వరరావు, బి వాసుదేవరావు పాల్గొన్నారు. కోల్కతాలో వైద్యురాల అత్యాచార ఘటన నిరసనగా ఇరగవరంలో వైద్యులు ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వైద్యుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని, ప్రజారోగ్య ప్రభుత్వ బాధ్యతని నినాదాలు ఇచ్చారు. ఉండి ప్రెస్ క్లబ్, ఏపీడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉండి మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఉపాధ్యక్షులు డి కృష్ణమోహన్ అధ్యక్షన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1957 ఆగస్టు 15న ఆవిర్భావ దినోత్సవం జరిగిందని, అప్పటి నుండి అంచెలంచెలుగా ముందుకు దూసుకుపోవడం జరిగిందని, నేటికి 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని 68వ సంవత్సరాలకు అడుగుపెట్టడం అభినందనీయమని తెలిపారు. జర్నలిస్టు సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉండి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల వెంకట్, ఏపీడబ్ల్యూజే సభ్యులు శేషప్ మణికంఠ, కైలే రాజు, చిట్టూరి జోషి, చాలంటి రత్న, కుక్కెర ఇజ్రాయెల్, గజ్జల కేశవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీడబ్ల్యూజే జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్. సాధిస్తాం 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 జిందాబాద్ జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏపీడబ్ల్యూజే జిందాబాద్. విలేకరుల సమస్యలను పరిష్కరించాలి, విలేకరుల సమస్యలను పరిష్కరించాలి. ఏపీడబ్ల్యూజే ఏర్పాటు చేసుకుని 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని 68వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఉండి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో
ఏపీయూడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క ఏపీయూడబ్ల్యూజే వార్షికోత్సవం బట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విలేకరులు రోజు రోజుకు పెరుగుతున్నారు, కానీ సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. విలేకరు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ దిశగా మన నాయకత్వం ముందుకెళ్తుంది. వారందరికీ మనం సహకరించాలని కోరుకుంటున్నాను. ఏపీడబ్ల్యూజే యూనియన్ మిత్రులందరికీ కూడా 68వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉండి ప్రెస్ క్లబ్ తరపున ఈ రోజున ఉండిలో ఏపీడబ్ల్యూజే 68వ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది. ఈ ప్రభుత్వం దృష్టికి మన యూనియన్ పెద్దలు తీసుకెళ్లి ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని కోరుతున్నాం. ఉండి ప్రెస్ క్లబ్ తరపున జిందాబాద్ ఏపీడబ్ల్యూ జిందాబాద్. ఈ 68వ వార్షికోత్సవం సందర్భంగా నాతోటి విలేకరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క విలేకరుల సమస్య పైన మనందరం కలిసికట్టుగా పోరాడి మన ఏపీడబ్ల్యూ ద్వారా ప్రతి ఒక్క మనకు రావాల్సిన హక్కును సాధించుకునే దిశగా వెళ్ళాలని, ప్రభుత్వం మనకి అనుకూలంగా స్పందించేలాగా మనం ప్రజల కోసం పోరాడుతున్నాం, ప్రజా సమస్యపై పోరాడుతున్నాం. కాబట్టి మనకి అంత న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని వేడుకుందాం. ఈ యొక్క ఏపీడబ్ల్యూ ద్వారా మన హక్కులు మనం సాధించుకుందారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీడబ్ల్యూజే 68వ వార్షికోత్సవం ఉండి మార్కెట్లో అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ఉండి ప్రెస్ క్లబ్ సభ్యులు అలాగే విలేకరులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా చెప్పేదంటే ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న పత్రికా రంగం మీద ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధి కానీ చిన్నచూపు చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మాకు ఎన్ని ప్రభుత్వాలు పడినా విలేకరులు తలరాత మారలేదు. మేము ప్రజాసేవ కోసం ఆర్ఎన్ఎస్లో కష్టపడి పనిచేస్తున్నాం, కానీ మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. కనీసం దీంట్లో ఉన్న వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని ఎక్కువ విలేకరులే. ఎందుకంటే మాకు ఇది జీవన వృత్తి కింద మలుచుకున్నాం తప్పగా ఒక పూట తిని ఒక పూట తినక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నాం. మేము ఎన్నో ఆగసాట్లు పడతా ఉన్నాం. ప్రభుత్వాలు అరకొరగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అవి కూడా కార్యరూపం దాల్చలేదు. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని కాలయాపన చేశారు. విలేకరులు అంటే సులకన భావం బాగా పెరిగిపోయింది. విలేకరులని కొంచెం గౌరవించే విధంగా విలేకరుల కష్టాలను అర్థం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మా తలరాతల్ని మా సమస్యల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కనీసం మీరు మాకు అలవెన్స్లు ఉండవు ఏముండవు, కనీసం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని విలేకరుల మీద అరకొరగా కూడా కొంచెం దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ దాడుల్ని ఖండించాలి. ఎందుకంటే విలేకరు అనేవాడు సమాజంలో ఒక మనిషి, ఒక వ్యక్తి. కానీ సమాజాన్ని మేలు కోసం అన్ని విషయాల్ని పబ్లిక్ దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి వ్యక్తిగత స్వార్థాలు ఏమి ఉండవు. కానీ విలేకరుల మీద కక్షా కార్పణ్యాలు తగ్గించుకొని మాకు కూడా సహకరించాలని కోరుతున్నాం. దుంపగడప గ్రామంలో వింత వ్యాధాన్ని ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది ఒక వైరల్ ఫ్లూ. దానికి ఎవరు భయపడిన అవసరం లేదని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆక్వీడ్ మండలం దుంపగడపలో 20 రోజులుగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి జ్వరం రావడం, కాళ్ళు చేతులు ముక్కు ముఖం వాయడం, ముఖమంతా నల్లగా చుక్కలు రావడం, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. ఆక్వీడ్ పిఎస్సి సూపరింటెండెంట్తో మాట్లాడానని, అది ఒక రకమైన ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఆ వ్యాధికి కావాల్సిన డ్రగ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. హోల్సేల్లో ఆ మెడిసిన్ తెప్పించి సరఫరా చేసే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. ఎవరు కంగారు పడనవసరం లేదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. దుంపగడప గ్రామంలో ఒక జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ సడన్గా బాగా ఎక్కువగా వస్తున్నట్టుగా తెలిసింది. సో నేను ఆక్వీడు సూపరింటెండెంట్తో మాట్లాడా. అది ఫ్లూ, బేసిక్గా అదొక రకమైన ఫ్లూ. దానివలన అది వైరల్ ఇన్ఫెక్షన్ అది. సో దానికి ఒసాల్టామివిర్ అనే ఒక డ్రగ్, అది మన భారతదేశంలోనే తయారవుతుంది. గతంలో ఇన్ఫ్లుయెన్జా ట్యాబ్లెట్ ఒక్కోటి కనీసం 300 నుంచి 400 రూపాయలు ఉండేది వైరల్ డ్రగ్. ఇప్పుడు ఈచ్ క్యాప్సూల్ 45 నుంచి 50 రూపాయలకి అందుబాటులో ఉంది. కానీ ఆ యాంటీవైరల్ డ్రగ్స్ ఇంకా ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు దాకా ఇంకా ప్రారంభించలేదు. బట్ మార్కెట్లో అవి దొరుకుతున్నాయి. సో నేను
అక్కడ ఆ ఊరు గ్రామ పెద్దలతో మాట్లాడి హోల్సేల్గా ఆ మెడిసిన్ తెప్పించి నాట్కో వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. అది నాట్కో ఫార్మ్ వాళ్ళు. అవసరమైతే నేను ఇప్పించి ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళకి సరఫరా చేయించే ప్రయత్నం చేస్తా. కాకపోతే ఇది ట్రీట్మెంట్కి 5 క్యాప్సూల్స్ కావాలి, 250 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక క్వార్టర్ రేట్ అది. సో అది పెద్ద వాళ్ళు కొనుక్కోవాలన్నా అంత కష్టం కాదు. ఆ 250 రూపాయలకు కూడా మరి పెట్టుకోవటం కష్టమైన వాళ్ళకి మరి ఆ గ్రామాల్లో ఎవరైనా సరే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అవన్నీ కొనాలి, ఆ టెండర్ పెట్టాలి అన్నీ అంటే ఈలోపు రోగులు దెబ్బతింటారు. సో కాబట్టి ఇమీడియట్గా దానికి ఏం చేయాలి అన్న దాని మీద డాక్టర్ గారితో మాట్లాడాం. బహుశా రేపటికల్లా ఆ ట్రీట్మెంట్, ఆ క్యాప్సూల్స్ అన్నీ ఒసటామివిర్ ఫాస్ఫేట్ అంటారు, అది యాంటీవైరల్ డ్రగ్. సో అది అందరికీ సప్లై అయ్యేలాగా చూసుకుంటాం. తాడేపల్లిగూడ పట్టణ యూనిట్ సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కె బాలకృష్ణ అధ్యక్షతన ప్రపంచ వృద్ధుల కోరిక దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. సీనియర్ సిటిజన్ సంక్షేమం కొరకు వార్షిక ప్రణాళిక తగినంత నిధులు కేటాయించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, 1999లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధుల జాతీయ విధానం అమలు చేయాలని కోరారు. తల్లిదండ్రుల వద్ద వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 పటిష్టంగా అమలుకు సెమినార్లు, వర్క్షాప్లు అవగాహన కోసం నిర్వహించాలని కోరారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ట్రిబ్యునల్ తీర్పుల కాల పరిమితితో ఉత్తర్వులు జారీ అమలు జరిపించాలని కోరారు. అన్ని జిల్లా మండల కేంద్రాల్లో వృద్ధుల సంఘ కార్యక్రమాలు నిర్వహించడానికి డే కేర్ సెంటర్ను, కమ్యూనిటీ హాల్స్కు తగిన స్థలాలు కేటాయించాలని కోరారు. బయోడైవర్స్ ఆఫ్ నేషనల్ గ్రీన్ కమిటీ జిల్లా స్థాయి పోటీలో భాగంగా భీమవరంలో నిర్వహించిన బయోడైవర్స్ అనే అంశంపై డిబేట్లో జిల్లా స్థాయిలో వీరవాసర మండలం రాయకుదురు హైస్కూల్కు చెందిన విద్యార్థులు కైకాల ఈశ్వరి తేజిని ద్వితీయ స్థానాన్ని, ఎన్నమూరు లీలాకుమారి తృతీయ స్థానాన్ని సాధించారు. వీరికి స్వతంత్ర దినోత్సవం రోజున భీమవరం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి చేతుల మీదుగా మెమెంటో ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు తెలిపారు. వీరిని పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సాలా భవానీ, సర్పంచ్ గెడ్డం భారతి, వీరవాసర మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, ఎంపీటీసీ సభ్యులు కడల్ నెహ్రూ, పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమారుడు సాయి దర్హాస్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు, పేదలకు, అన్న క్యాంటీన్ వద్ద పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు కేక్ కోసి పంచిపెట్టారు. అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా, జీవితానికే అర్థం ప్రేమని. మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి ప్యాక్ కంప్యూటరైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం పాలకొల్లు మండలం లంకల కోడేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సొసైటీలో అకౌంట్స్, ఆడిట్ అభ్యంతరాలు తదితర విషయాలపై సమీక్షించి జరుగుతున్న కంప్యూటరైజేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్యాక్ కంప్యూటరైజేషన్ ప్రక్రియను చేపట్టడం జరుగుతోందని, జిల్లాలో ఉన్న 122 సంఘాలు ప్యాక్ కంప్యూటరైజేషన్ ప్రక్రియను గడువులోగా వేగంగా చేపట్టాలని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఉసులమరిలో 5,603 మెట్రిక్ టన్నులు, పెండ్యాల్లో 1,04,070 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలం పందలపల్లిలో 37,602 మెట్రిక్ టన్నులు, ఆయా స్టాక్ పాయింట్ల వద్ద టన్ను ఒక్కంటికి 270 రూపాయలు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంలో 23,739 మెట్రిక్ టన్నులు, ఆయా స్టాక్ పాయింట్ల వద్ద టన్నుకు ఒక్కంటికి 265 రూపాయలు చెల్లించి ఇసుకను ఉచితంగా పొందవచ్చునని కలెక్టర్ తెలిపారు.
ముక్కమల గ్రామ పరిధిలోని ముచ్చలవారిపాలెంలో ఆర్ఓ ప్లాంట్ను నిడదవోలు శాసనసభ్యులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు, ఉప సర్పంచ్ కలద వీరబాబు, టీడీపీ అధ్యక్షులు వేండ్ర వెంకట శ్రీరామూర్తి, నల్ల నరేంద్ర, మండల టీడీపీ అధ్యక్షులు అతికాల శ్రీను, కడలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిసిఆర్సి కార్డులు, సమీకృత ధృవపత్రాలు జారీ, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ జాబితా పనులు చేపట్టడంలో సాగులేని భూముల క్షేత్రస్థాయిలో సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి సమీకృత కుల ధృవపత్రాలు, సిసిఆర్సి కార్డులు, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, ఎన్ఆర్ఎస్ఎస్ 2025 ఓటర్ జాబితాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సోమవారం నాటికి 100% పరిష్కారం చేయాలని ఆదేశించారు. 187 పెండింగ్ అర్జీలలో రెవెన్యూ 158, ఇతర శాఖలు 29 ఉన్నాయని తెలిపారు. ఈనాటి బంగారు మాట. సంపాదిస్తున్న దానికంటే తక్కువ ఖర్చు చేయగలిగినప్పుడే ఎప్పటికీ సంపన్నులమే. రూజ్వెల్ట్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.